ఇంతమంది ఎంతో చేసి ఎంతో చెప్పి సురేష్ గారు చేస్తున్నా కానీ ఒక్కరు కూడా ఒప్పుకోవడం లేదు. అక్కడ ఆంధ్ర మధ్యన ఇక్కడ తెలంగాణ మధ్యన బాబు ఇరుకపోయిండు. కత్తులతో చంపిన వీరితో ఎంత చంపినా కానీ ఏం పట్టించుకోలేము. ఆ కన్న తల్లి రోజున వినబడతలేదా? ఇన్ని రోజుల నుండి ఎన్ని చెవులు మూసుకుంటున్నారా, కళ్ళు మూసుకుంటున్నారా? కాబట్టి ఇంత ప్రెస్ వచ్చేసింది. ఈ ప్రెస్ వాళ్ళు సాధించేదే ఒకటి, కత్తి కన్నా కలం గొప్పది అని మీరే అంటూ వాళ్ళే వీళ్ళకు హెల్ప్ చేసి ఆ కన్న తల్లి కడుపు తీపిని చల్లార్చుకోవాలి. ఎందుకంటే ఆ తల్లి ముఖం చూసుకోవాలి. 10 మాసాలు మోసి కన్నందుకు ముఖం చూస్తేందుకని అది ఆశపడుతుంది. అందుకు వీళ్ళంతా సహకారంతో వాళ్ళు ఇక్కడిని బ్రతుకుతున్నారు. నేను చావనన్నా వస్తా కానీ నా కొడుకు కోసం నేను ఉంటాను అంటుంది. మరి దీనికి ఆమెకి ఏమన్నా ప్రభుత్వాన్ని ఏమైనా అయిందంటే ఈ ప్రభుత్వం మళ్ళా కొల్లారం నాశనం అయిపోతాయి. దసాల్ మామూలు కాదు. ఆ కన్న తల్లి కడుపు తీపి తెలియదా? వాళ్ళు కనుక్కోలేదా? వాళ్ళు పెంచుకోలేదా? కమ్మస్కమ్మ కొంచెమన్న జ్ఞానం ఉండాలి. ఒక కుక్కకు ఉండదు, ఒక వాళ్ళకు ఉండదు, వీళ్ళకు ఉండదు. ఏమీ లేని మేము దండం పెట్టి చెప్తున్నాం. మీరు ఒక ప్రెస్ వాళ్ళు మటుకు సాయం చేస్తేనే ఇది అవుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎలక్షన్ రాగా నీ ఓటు కావాలి, నీ ఓటు, ఈ ఓటు పడిపోయిందని తెలియదు. ఎక్కడ పోయింది జ్ఞానం? ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ దీని కేసు సీరియస్గా పట్టుకొని ఈ 2 రోజులలో సాధిస్తేనే సరే, లేకపోతే మేము దేనికైనా సిద్ధం. దసాల్ అంకం రాహుల్ కి న్యాయం చేయాలి. దిగిరాని ప్రభుత్వం, దిగిరాని ప్రభుత్వం, దించుదాం. దిగిరాని ప్రభుత్వం, దిగిరాని ప్రభుత్వం, దించుదాం. న్యాయం జరగాలి అంకం రాహుల్ కుటుంబానికి. న్యాయం చేయాలి. న్యాయం జరగాలి అంకం రాహుల్ కుటుంబానికి. న్యాయం చేయాలి. గుర్తించాలి దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. దోషులను వెంటనే శిక్షించాలి. న్యాయం కావాలి అంకం రాహుల్ కుటుంబానికి. న్యాయం కావాలి. అంకం రాహుల్ కుటుంబానికి. న్యాయం కావాలి. జస్టిస్ ఫర్ రాహుల్. జస్టిస్ ఫర్ రాహుల్ కుటుంబం. జస్టిస్ ఫర్ రాహుల్ కుటుంబం. జస్టిస్ ఫర్ రాహుల్ కుటుంబం. వి డిమాండ్ జస్టిస్ ఫర్ రాహుల్ కుటుంబం. అట్టడుగున ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ, వ్యాపార రంగాలలో ముందుండాలని విద్యార్థుల పక్షాన స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ అనే విధంగా పోరాటాలు చేస్తున్నాం. దాసు సురేష్ గారు, బీసీ రాజ్యాధికార సమితి సురేష్ గారు ఫోన్ చేసి విషయం చెప్పగానే పరుగున ఇక్కడికి మీడియా సమావేశానికి రావడం జరిగింది. అంకం రాహుల్ హత్యనా ఆత్మహత్యనా కాచిగూడ పోలీస్ స్టేషన్లో అదృశ్యమై సింగరాయకొండలో శవమై తేలిండు. అటువంటి పరిస్థితి కనపడుతుంది. గ్లోబలైజేషన్, కంప్యూటరైజేషన్, AI శరవేగంగా ఉందని చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో. ఏది లేదు. ఇదే ఒక ఎమ్మెల్యే ఓటమో, ఒక ఎంపీ ఓటమో ఎలక్షన్లో అయితే పెద్ద టీవీలలో మారుమోగి క్రికెట్ మ్యాచ్ చూసినట్టుగా రాష్ట్ర ప్రజలంతా టీవీల వైపు చూసేవాళ్ళు. ఒక పేదవాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డ శవమై తేలిండ్రంటే ఆ తల్లిదండ్రుల కళ్ళలో కన్నీళ్లు కూడా ఎండిపోయినాయి. ఏమాత్రం కన్నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో 2 రాష్ట్రాలు మోగపోయినాయి. చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. ఒక నారాయణ కానీ, శ్రీ చైతన్య కానీ 2500కు పైగా ఒక్కొక్క స్కూల్లో, ఒక్కొక్క కాలేజీలో, ఒక్కొక్క స్కూల్లో హ్యాంగింగ్ చేసుకొని చనిపోతే కూడా, ఒక్కరు చనిపోతేనే కోట్లకెళ్ళి ఇప్పటి వరకు బయటకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. 2500 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి శ్రీ చైతన్యను కానీ, నారాయణను కానీ ఒక్క ఎంటిక కూడా వాళ్ళను ఏం చేయలేకపోతుంది. అంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఇలా కేంద్ర ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ఈ 2 రాష్ట్రాలు ఎవరి చేతిలో ఉన్నాయి? వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఓటర్లు ఎక్కడున్నారు? వ్యాపారస్తుల చేతిలో ఉన్నారు. అటువంటి పరిస్థితి. అంటే ఒక విద్యార్థి చనిపోయిండు అంటే ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ విఫలం, కాలేజీ విఫలం. మర్డర్ చేసిండ్రు అన్న కాలేజీ విఫలం, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విఫలం. మేమేం చెప్తున్నామంటే దీన్ని క్షుణ్ణంగా పరీక్షించలేకపోయారు.
ఇప్పటి వరకు 20 రోజులైంది, శవము కూడా తల్లిదండ్రులకు చూపించలేదంట. ఊహించగలరా? ఒక్కసారి మీ పిల్లల ముఖం తక్షణమే చూసుకుంటారు అనుకుంటా, ఈ టీవీ చూసుకుంటారు. అటువంటి స్థితికి దిగజారిపోయినటువంటి ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరు ఇటువంటి విషయాలను ఆషామాషిగా తీసుకుంటే రేపు ఎన్నికలకే దాడి వస్తుంది. ఈ దొంగలకు ఓటు ఎందుకు వేయాలి? ఈ దోపిడి దొంగలక మేము ఓటేసింది ఓట్లు వేసే యంత్రాలమా, పల్లకిలు మోసే బోయిలమా, జిందాబాదులు కొట్టే కార్యకర్తలమా, రాజకీయ బానిసలమా? బానిసలుగా చూస్తున్నారు బిడ్డ. ఖబర్దార్, సిగ్గుశరం ఉందా? తెల్ల బట్టలు వేసుకొని అసెంబ్లీకి పోయి, తెల్ల బట్టలు వేసుకొని పార్లమెంట్కి పోతే తుప్ప తుప్ప ఉమ్మిస్తారు బయటకు వచ్చినాక. ఇటువంటి పరిస్థితి. ఒక బిడ్డ చనిపోయిందంటే కూడా 20 రోజులు అయిందంటే ఎక్కడ ఏ టీవీలో న్యూస్ లేదు, ఏ ఛానల్లో కూడా ఒక ఈ మాట లేదు. వాళ్ళ కళ్ళ కన్నీళ్లు ఎండిపోయిన 20 రోజుల నుంచి. రేపు 21 రోజు అంటే వాళ్ళ బిడ్డ పుట్టిన తర్వాత బర్త్డే 21 రోజున తొట్టెలేసిన రోజు, పేరు పెట్టేటటువంటి రోజులు కూడా ఆ బిడ్డ ముఖం చూసుకోలేనటువంటి పరిస్థితి. ఇటువంటి దుస్థితిలో 2 రాష్ట్రాల పాలన కొనసాగుతుంది. రాష్ట్ర ప్రజలంతా కనివింపు కావాలి. అంతా మీ బిడ్డలను పల్లెల నుంచి పట్టణాలకు, కాలేజీలకు పంపిస్తున్నామని మురిసిపోతున్నారు. ఇదా పరిస్థితి? ఎవరిని నమ్ముకొని పంపిస్తారు మీరంతా? రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మా, కేంద్ర ప్రభుత్వాలను నమ్మా? ఈ ప్రభుత్వాలు దొంగ ప్రభుత్వాలు, దోపిడీ ప్రభుత్వాలు. ఓటు వేసేంత వరకే నీ భుజం ధరుతాడు, నీ ముక్కులో సిమెంట్ తీస్తాడు, నీ మనవని ముట్టిగలుగుతారు. ఈ దొంగ రాజకీయాలకు మనం ఓటు వేసేటప్పుడు సిగ్గుండాలి, పట్టించుకోవాలి, ఏం జరిగిందని చెప్పేసి అడగాలి. ఎవరికో ఏమైందంటే ఒక్క రాష్ట్రం నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ ఎవరినో పలకని ఎన్నికపోయిందంట. నీ రాష్ట్రంలోనే జరిగింది ఇదంతా. నువ్వు పట్టించుకోవు, ముఖ్యమంత్రి పట్టించుకోడు. ఫోజులను మాత్రం యాడ్లు ఇస్తారు, టీవీలలో పెద్ద పెద్ద యాడ్లు ఇస్తారు. ఎవరు వీళ్ళని రక్షణ జరిగేది? ఈ పిల్లగాడు బతుకుతుంటే కలెక్టర్ అయ్యేటోడో, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోడో, ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేటోడో, మొన్న తమిళనాడులో విజయగిన సీఎం అయినటువంటి సీఎం అయ్యేటోడు. ఎవరి అదృష్టం ఎక్కడ రాసి పెట్టిందో తెలియదు. మనం అనుకున్నామా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే గోడలకు పోస్టర్లు అతికించి జెండాలు పట్టుకొని, మా ఆత్మీయ సోదరుడు ఆయన కూడా, నా పాలమూరు జిల్లానే అయినది కూడా. కానీ సిగ్గు శరంతో పాలన చేయాలి అందరూ. రోషం రావాలి, కళ్ళల్లో కన్నీళ్ళు రావాలి, వాళ్ళ ఆవేదన చూడాలి, వాళ్ళ ఆకలి చూడాలి. మాతృశ్రీ కాలేజీ, ఎంఏఎస్ఆర్ కాలేజీ, వీళ్ళందరూ కాలేజీ వాళ్ళ చదువుతున్నటువంటి ఈ విద్యార్థిని కాలేజీ యాజమాన్యం కూడా ఇప్పటి వరకు పట్టించుకోలే, ప్రభుత్వం పట్టించుకోలే. ఏడ్చుకుంటూ రాజ్యాధికార పార్టీ అంటే ఒక దాసు సురేష్ సంప్రదించారంటే ఎన్ని అడుగులు దాటుకుంటే ఇటు వరకు వచ్చిండ్రు. ఇక్కడ నా ఆత్మీయ సోదరుల మిత్రుల టీవీలో మాత్రమే కనబడుతుంది వీళ్ళ గోస. అదే పెద్ద టీవీలో అయితే యాడ్లు నారాయణ నారాయణ, శ్రీ చైతన్య శ్రీ చైతన్య. ఇదారా సిగ్గుశరం లేనోళ్ళు. మొన్న స్టేట్మెంట్ ఇచ్చినాం, చదువుకున్న వాళ్లకు సర్టిఫికెట్ తప్పకుండా ఇవ్వాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జీవో తీసినాయంటే కూడా సిగ్గుశరాలు లేకుండా సర్టిఫికెట్ కూడా దాపెట్టుకుంటున్నారు. ఆ పిల్లగాడు నిజంగా కూడా ఫీజు కట్టలేక చనిపోవచ్చు, చెప్పలేం. ఎవరైనా హ్యాంగింగ్ చేసి బండ కట్టి చంపేయచ్చు. బండ కట్టుకొని ఆ శవాన్ని చూసిన పోలీసు వాళ్ళు ఇది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పారంట. హత్యకు గురవుతాడు ఆ విద్యార్థి. విద్యార్థి ఓటు కావాలి, విద్యార్థి చనిపోతే వాడిని పలకరించడానికి ఒక్క నాదుడు లేడు. అన్నమో రామచంద్రాన్ని ఏడవాలన కన్న కడుపు ఏమై చనిపోయాడు? ఏమన్నా అయిందా? అంటే విద్యార్థి అదృశ్యమైపోయి చనిపోయిందన్న వార్త వింటే వాళ్ళ గుండెలు ఏం కావాలి? ఇది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, అలా కుటుంబానికి కాలేజీ వ్యవస్థ ₹1 ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. 2 రాష్ట్రాలు కూడా ₹1 ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు తీసుకొస్తాం. మీరు ఓట్ల కొరకు ఉద్యమాలు చేస్తారు, శవం కోసం ఉద్యమాలు తీసుకొస్తాం. విద్యార్థి శవం ఇది. ఎక్కడ పోయిన విద్యార్థి సంఘాలు, ఎక్కడ పోయిన యువజన సంఘాలు, ఎక్కడ పోయిన బీసీ సంఘాలు, ఎక్కడ పోయిన రాజకీయ పార్టీలు,
ఊరుగం బట్టి రంగురంగుల జెండాలు మాయల మాటలు మంత్రాల మాటలకు మేము మోసపోయి మీకు ఓటు వేసే యంత్రాలుగా మేము మారిపోతున్నాం. ఆకలి, అమాయకత్వం, అజ్ఞానం, పేదరికం, దోపిడీ, పీడన, వివక్షత కింద ఉక్కుపాదాల కింద మమ్మల్ని నడిచివేస్తా ఉన్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇది ధనస్వామ్యం మూలం కాదా? ఇది పేదవాడి కడుపుకోత కాదా? వాళ్లకు న్యాయం చేయకపోతే బిడ్డ మీ కుటుంబాలకు కూడా ఎన్నో ఒకనాడు ఆ భగవంతుడు అనేటటువంటి వాడు ఉన్నాడు. ఇక్కడ ఉన్నాయి వందల కెమెరాలు సీసీ కెమెరాలు కాదు సాక్ష్యం పలికేది. అందరికి కనిపించినటువంటి ఒక కెమెరా ఉంది బిడ్డ, అదే దేవుని కన్ను. మీకు కూడా ఇదే గతి పడుతుంది, మీ బిడ్డలకు కూడా ఇదే గతి పడుతుంది. రాజకీయ నాయకులారా ఖబర్దార్. దేశం అంటే ఇలా ప్రజాస్వామ్యం అంటే మీకు కేవలం చిన్న చూపు అయిపోయింది. 1000 కాకపోతే 2000, 2000 కాకపోతే 5000 ఇచ్చి ఓటేపించుకున్నామని మురిసిపోతున్నారు. కానీ కాలగర్భంలో కలిసిపోక తప్పదు. మీరందరూ కూడా ఒకనాడు కాలగర్భంలో కలిసిపోక తప్పదు. బతకడం అంటే నీకోసం, జీవించడం అంటే పరుల కోసం జీవించేటటువంటి తత్వాన్ని నేర్చుకోండి. నీకోసం నువ్వు జీవిస్తే కుక్కతో సమానం, సమాజం కోసం పేద ప్రజల అభ్యున్నత కోసం జీవిస్తే చుక్కతో సమానం. మీరు స్టార్లు అయ్యేటటువంటి పరిస్థితి తెచ్చుకోరు. ఇక్కడ గోడల మీద బొమ్మలు ఉన్నాయి. ఎవరి బొమ్మలు ఉన్నాయి? స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, శంకరాచార్యుడు, అంబేద్కర్, జ్యోతిరావు పూలే, ఇటువంటి బొమ్మలు ఉన్నాయి. దోపిడి దొంగల బొమ్మలు లేవు. మీరు దాచుకొని భూములు సంపాదన మీ భార్యల మెడల మీద ఏసీ రూములు, ఏసీ కార్లు, ఏసీ అసెంబ్లీ, ఏసీ పార్లమెంట్ కాదు మీకు కావాల్సింది. ఇట్లాంటి పేద బిడ్డల కడుపు కోతం చూడండి, ఆ తల్లిదండ్రుల కోసం చూడండి. ఆ బిడ్డ బతుకుంటే వీళ్ళు ముసలి అయ్యి వీళ్ళు మంచాన పడ్డంత వరకు కూడా ఆ బిడ్డ సాగుతుండే వీళ్ళని. అటువంటి సాకేటంత వరకు కూడా ఎన్ని రూపాయలు, ఎన్ని లక్షలు ఖర్చు అవుతావో అన్ని లక్షల రూపాయలు, అన్ని కోట్ల రూపాయలు వీళ్ళకి ఇవ్వాలి. కన్న తల్లి కడుపు కోత మామూలుగా ఉండదు, కడుపు కోస మామూలుగా ఉండదు. వీళ్ళ ఉసురు మీకు ఈ ప్రభుత్వాలకు, కాలేజీ యాజమాన్యానికి ముట్ట ముందుకే వాళ్లకు మాత్రం తక్షణమే న్యాయం చేకూర్చేంత వరకు కూడా ఇవాళ ఎంఈఎస్ఆర్ కాలేజీ ముట్టడిస్తాం. ప్రభుత్వాన్ని కూడా ఇందిరా పార్క్ దగ్గర దీక్ష, దాసు సురేష్ గారి ఆధ్వర్యంలో ఇందిరా పార్కుల దగ్గర కూడా దీక్షలు పెడతాం, రస్తారోకలు చేస్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం. తప్పకుండా న్యాయం చేకూర్చాలి. వాళ్ళకు జరుగుతున్నటువంటి మామూలు అన్యాయం కాదు. ఆ బిడ్డ ఒక హీరో కంటే గొప్పవాడు. ఎంత అద్భుతంగా ఉన్నాడు చూడు. అంకం రాహుల్ ఇంతకంటే అందగాడు ఉంటావా? ఏమైందని చనిపోయిండు? ఏమన్నా లవ్ ఎఫర్ ఉందా? ప్రేమ కోసం చచ్చిపోయిందా? ఒక్క మాట మాట్లాడకుండా తల్లిదండ్రులు ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటోడు. నా బిడ్డ ప్రేమ కోసం ఇది అయిందని. ప్రేమ కోసం కాదు, ఇది మొత్తం కుట్ర. ఫీజు కుట్రనే ఉంటది, లేదా ప్రభుత్వ కుట్రై ఉంటది, లేదా మీరే ఏదో చేసి ఇదే ఉంటారు. కానీ ఇటువంటి బిడ్డను వెలుపలికి తీసి ఎక్కడ పోయిందా పోలీస్ యంత్రాంగం? పోలీస్ యంత్రాంగం బయటికి తీసి డిఎన్ఏ చెక్ చేస్తారా? బ్లడ్ చెక్ చేస్తారా? ముఖం చూసి నా బిడ్డ అని చూసుకునేటంత కూడా అవకాశం ఇయ్యరా? అంటే తోడలేనంత బొంద లోపల పెట్టినరా? ఒక బార్బోవిలో చిన్న పిల్ల పడ్డదంటేనే యంత్రాంగం అంతా పనిచేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చుట్టుముట్టు తవ్వి ఆ బిడ్డను బయటికి తీసి తల్లిదండ్రులకు అప్పచెప్తారు. 6 ఫీట్ల బొందలోకి పెట్టినటువంటి బిడ్డను బయటికి తీసి వీళ్ళ ముఖం చూపించలేకపోతున్నారు. అంటే మీరు దొంగలా కాదా? 100% దొంగలు. ప్రభుత్వ కుట్ర ఉంది. బయటికి వస్తే ఏం జరుగుతుందో, బయటికి వస్తే ఏం నిందలు పడతాయో అని చెప్పేసి ఆలోచనతోటి కాలేజీ వాళ్ళు, ఇక్కడ ప్రభుత్వం కుమ్మక్కై ఈ తల్లిదండ్రుల కడుపు కోతకు మీరు గురైంది కాబట్టి తగిన మూల్యం చెల్లుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాలు కానీ, ఉద్యమ సంఘాలు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఏకమై ఉమ్మడిగా ఉద్యమాలు చేపడతామని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ. నేను పోశాల సరస్వతి, CEO బీసీ రాజ్యాధికార సమితి. అంకం రాహుల్ నా తెలంగాణ తమ్ముడు, 21 సంవత్సరాల నా తెలంగాణ తమ్ముడు ఈ యొక్క మాతృశ్రీ కాలేజ్ యొక్క నిర్లక్ష్యానికి ఈ యొక్క దుర్మార్గులు అతన్ని ఘోరాతి ఘోరంగా హింసించి పెద్ద బండరాయి గట్టి బావిలో, చాలా మన తెలంగాణలకు సంబంధం లేకుండా వేరే రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ క్రూరంగా హింసించి చంపితే ఇప్పటి వరకు కూడా మన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అబ్బాయిని శవాన్ని కూడా తీసుకురాలేని పరిస్థితి లోపల
మన వ్యవస్థ ఉన్నది. అసలు అతను చేసిన తప్పేంది? మేము తల్లిదండ్రులను చేసిన తప్పేంది? మేము కనడం తప్ప ఒక్కొక్క బీడీ కట్టి రోజు 100 రూపాయలు తెచ్చుకొని పెంచుకొని అల్లారు ముద్దుగా పెంచుకొని ఉన్నంత లోపల మంచి ఉన్నత చదువులు చదువుకొని సమాజానికి ప్రయోజకుడు అవుతాడు, కుటుంబాన్ని అవుతాడని మేము సిటీ పంపడం మా తప్ప? అసలు తెలంగాణలో భద్రత ఉందా లేదా? ఈ విధంగా ఇంత ఘోరంగా జరిగితే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ స్పందించకపోవడం ఏంది? అంటే మేము పేదవాళ్ళు అవడం వల్లనే మీరు స్పందిస్తలేరా? మా యొక్క అర్థనాదాలు మీకు వినిపిస్తలేవా? మాకు ఇంత చుల్లకర ఎందుకు? మేము చేసిన తప్పేందని నేను అడుగుతున్నాను ఇవాళ ప్రభుత్వాలని. మన బీసీ మినిస్టర్లు ఉన్నారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మన పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఏంటి సార్ ఇది? 20 రోజుల నుంచి ప్రెస్ క్లబ్ లో పొంటి రోడ్ల పొంటి ఆ పేరెంట్స్ తిరగడము, ఫోన్లు చేపియడము, ఆ జగిత్యాల జిల్లా ఎంపీ మన ఎమ్మెల్యే గారిని కూడా అడిగితే ఇప్పటి వరకు తెప్పకపోవడం ఏంటి సార్? అంటే మీ దృష్టిలో వింటే అయిపోతుందా? సమస్య సాల్వ్ అయిపోతుందా సార్? చనిపోయిన శవాన్ని చూసేటువంటి మమకారము, ఈ ప్రేమకు మీరు విలువనివ్వరా సార్? మా పరిస్థితి ఏంది సార్? ఇప్పటి వరకు కూడా ఈ పేరెంట్స్ ని ఇంత గోస పెట్టుకొని మనము ఎందుకు సార్? మన ప్రభుత్వాలు ఎవరి కోసం సార్ ఇవి ఉన్నాయి? మేము ఇచ్చేటువంటి ట్యాక్సులతోటే కదా సార్ ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఈ పోలీస్ వ్యవస్థ కూడా జీతాలు వస్తున్నాయి. మరి ఏం పట్టించుకుంటారు సార్ మీరు? మీరు తీసుకునేటువంటి కేసులు ఏంటి? మేము ఎవరిని అడగాలి? మేము మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? చనిపోయిన ఇన్వెస్టిగేషన్ ఒక కమిటీ వేయలేదు, ఆ యొక్క విచారణ చేయలేదు. ఏదో వచ్చి ఇడికని చడిపోయారని ఈ స్టేషన్ వాళ్ళు అంటారు, చచ్చిపోయారని ఆ స్టేషన్ వాళ్ళు అంటారు. మరి ఈ శవాన్ని ఎవరు చెప్తారు? ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవరు ఇస్తారు? డిఎన్ఏ టెస్టులు ఎప్పుడైతే ఈ శవాన్ని ఎప్పుడు ఇస్తారు? మాకు మా ఉన్న ఫలంగా మా భవిష్యత్తును మొత్తము కింద చేసిన దోషులు 20 రోజుల నుంచి ఇప్పటికీ ప్రభుత్వాలకు లొంగిపోలేదు. వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ కనీసం పేర్లు కూడా బయట పెట్టలేదు. వాళ్ళని ఎందుకు సార్ ఇంకా ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు సార్? వాళ్ళని ఎందుకు బయట పెట్టట్లేదు సార్ మీరు? ఆ దోషులు ఎంత ధైర్యం ఉంటే ఒక మనిషిని క్రూరంగా చంపి లోపల ఎందుకుంటారు సార్? ఇలా బాధ్యత లేదా? సమాజంలో మేము బయట చదువుకోవాలంటే మాకు భద్రత లేదు, రక్షణ లేదు. మరి మేము ఎవరిని అడగాలి? మా పరిస్థితి ఏంది? ప్రభుత్వము తక్షణమే ఈ చర్యని సీరియస్ గా తీసుకోవాలి. ఈ యొక్క కుటుంబానికి ఒక కమిటీ వేయాలి. కమిటీ వేసిన తర్వాత వాళ్ళ బాడీని ఇమ్మీడియట్ గా బాడీని ఒప్పచెప్పాలి. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. లేని పక్షం లోపల మా విద్యార్థి సంఘాలను ఏకమవుతాయి, మా మహిళలంతా ఏకమవుతాం, మేము తల్లులందరం ఏకమవుతాము. ఆ కాలేజ్ యాజమాన్యాలు ఇటువంటి నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి కాలేజీలన్నిటి కూడా చుట్టుముడతాము. రాష్ట్రం అగ్గిగుండం చేశాం సార్. మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రభుత్వాలు ఇంకా ఎన్ని రోజులు కూడా ఈ యొక్క ప్రైవేటీకరణ, ఈ కార్పొరేట్లకు పనిచేస్తున్నాయి తప్ప మా ప్రజల కోసం పనిచేసేలేవు. ఇటువంటి సంఘటనలకు వీళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు మా పేరెంట్స్ దీక్షలో కూర్చున్నారు. వీళ్ళకి ఏమైనా కూడా ప్రభుత్వాలదే బాధ్యత.